ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 నవంబర్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, సర్వశ్రేష్టమైన గుణం శాంతి కనుక శాంతిగా మాట్లాడండి, ఆ శాంతిని వ్యాపింపచేయటం మానేయండి. ప్రశ్న: సంగం యుగంలో తండ్రి ద్వారా పిల్లలకు ఏ వారసత్వం లభిస్తుంది? గుణవంతులైన పిల్లల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: 1 జ్ఞానము, 2 శాంతి, 3 గుణముల వారసత్వం లభిస్తుంది. గుణవంతులైన పిల్లలు సదా సంతోషంగా ఉంటారు. ఎవరి అవగుణాలను చూడరు, ఎవరిపైన ఫిర్యాదులు చేయరు. ఎవరిలో అవగుణాలు ఉంటాయో వారి సాంగత్యంను కూడా చేయరు. ఎవరేమి అన్నా విని విన్నట్లుండి తమ మస్తీలో ఉంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చుని ఆత్మీక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఒకటేమో మీకు తండ్రి ద్వారా జ్ఞాన వారసత్వం లభిస్తూ ఉంది. రెండవది, తండ్రి నుండి మరియు ఈ చిత్రాల నుండి కూడా మీరు గుణాలను తీసుకోవాలి. తండ్రిని శాంతి సాగర్లు అని అంటారు, కావున శాంతిని కూడా ధారణ చేయాలి. శాంతిగా ఉండేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పరస్పరంలో చాలా శాంతియుతంగా వ్యవహరించండి. ఈ గుణం అలవర్చుకోవాలి. జ్ఞానగుణం తీసుకుంటూనే ఉన్నారు. ఈ జ్ఞానాన్ని చదువుకోవాలి. ఈ జ్ఞానం కేవలం ఈ విచిత్ర తండ్రి మాత్రమే చదివిస్తారు. విచిత్రమైన ఆత్మలు చదువుకుంటారు. ఇదే ఇక్కడి కొత్త విశేషత. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. కృష్ణుని వలె దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. తండ్రి చెప్తున్నారు, నేను శాంతి సాగరుడును కనుక ఇక్కడ శాంతిని స్థాపన చేయాలి, అశాంతిని సమాప్తం చేయాలి. నేను ఎంతవరకు శాంతిగా ఉన్నాను అని మీ నడవడికలను పరిశీలించుకోవాలి. అనేక మంది పురుషులు కూడా శాంతిని ఇష్టపడతారు. శాంతిగా ఉండటం మంచిదని భావిస్తారు. శాంతి గుణం కూడా చాలా గొప్పది. అయితే శాంతి ఎలా స్థాపన అవుతుంది? శాంతి అనగా అర్థం ఏమిటి? ఇది భారతవాసులైన పిల్లలకు తెలియదు. తండ్రి భారతవాసులకే చెప్తారు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఆంతరికంలో కూడా తప్పకుండా శాంతి ఉండాలని ఇప్పుడు మీరు భావిస్తున్నారు. ఎవరైనా అశాంతిగా చేస్తే స్వయం కూడా అశాంతిగా అవ్వాలని కాదు. అశాంతిగా అవ్వటం కూడా అవగుణమే. అవగుణాలను తొలగించాలి. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాలి. అవగుణాల వైపు కూడా చూడరాదు. ఎవరైనా జోరుగా శబ్దం చేస్తూ మాట్లాడుతున్నా స్వయం శాంతిగా ఉండాలి. ఎందుకంటే తండ్రి మరియు దాదా ఇరువురు శాంతిగా ఉంటారు. ఎప్పుడూ కోప్పడరు, బిగ్గరగా అరవరు. ఈ బ్రహ్మ కూడా నేర్చుకున్నారు కదా, ఎంత శాంతిగా ఉంటారో అంత మంచిది. శాంతిగా ఉంటూనే స్మృతి చేయగలరు. అశాంతిగా ఉన్నవారు స్మృతి చేయలేరు. ప్రతి ఒక్కరి నుండి గుణాలను గ్రహించాల్సిందే. దత్తాత్రేయుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఈ సమయానికి వర్తిస్తాయి. దేవతల వంటి గుణవంతులు ఎవ్వరూ ఉండరు. ముఖ్యమైనది ఒకే వికారం. మీరు దానిపై విజయం పొందుకుంటూ ఉంటారు. కర్మేంద్రియాలపై విజయం పొందుకోవాలి. అవగుణాలను వదిలేయాలి. అవగుణాల గలవారిని కూడా చూడరాదు. వారితో కూడా మాట్లాడరాదు. ఎవరిలో గుణాలు ఉంటాయో వారి వద్దకే వెళ్ళాలి. ఉండటం కూడా చాలా శాంతిగా మధురంగా ఉండాలి. కొద్దిగానే మాట్లాడి మీరు అన్ని కార్యాలు చేయగలరు. అందరి నుండి గుణాలను గ్రహించి మీరు గుణవంతులుగా అవ్వాలి. ఎవరైతే తెలివైన మంచి పిల్లలుగా ఉంటారో వారు శాంతిగా ఉండేందుకు ఇష్టపడతారు. కొందరు భక్తులు జ్ఞానుల కంటే మంచి నిరహంకారులుగా ఉంటారు. బాబాకు అనుభవం ఉంది కదా. ఇతను ఏ లౌకిక తండ్రికి పుత్రుడో అతడు టీచర్గా ఉండేవాడు. చాలా నిరహంకారిగా, శాంతి చిత్తునిగా ఉండేవాడు. ఎప్పుడూ కోపం చేసుకునేవాడు కాదు. సాధు సన్యాసులను మహిమ చేస్తూ ఉంటారు. వారు భగవంతుని కలిసేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు కదా. కాశీకి, హరిద్వారానికి వెళ్ళి అక్కడ ఉంటారు. పిల్లలు చాలా శాంతిగా మధురంగా ఉండాలి. ఇక్కడ ఎవరైనా అశాంతిగా ఉంటే శాంతిని వ్యాపింపచేసేందుకు నిమిత్తులుగా అవ్వచాలరు.
అశాంతిగా ఉండే వారితో కూడా మాట్లాడరాదు, దూరంగా ఉండాలి. వ్యత్యాసం ఉంది కదా. వారు కొంగలు, వీరు హంసలు. హంస అంటే రోజంతా ముత్యాలనే ఏరుకుంటూ ఉంటుంది. లేస్తూ కూర్చుంటూ తిరుగుతూ జ్ఞానాన్ని స్మరిస్తూ ఉండండి. రోజంతా ఎవరికి ఎలా అర్థం చేయించాలో, తండ్రి పరిచయంను ఎలా ఇవ్వాలో బుద్ధిలో తిరుగుతూ ఉండాలి. ఏ పిల్లలు వచ్చినా వారితో ఫారాన్ని నింపించమని బాబా తెలిపించారు. సేవా కేంద్రాల్లో ఎవరైనా కోర్సు తీసుకోవాలి అనుకుంటే వారితో ఫారాన్ని నింపించాలి. కోర్సు తీసుకోము అని అంటే ఫారం నింపించే అవసరం లేదు. వారి మనసులో ఏముందో, ఏం తెలిపించాలో తెలుసుకునేందుకు ఫారం నింపించబడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని వారికి ఈ విషయాలు ఎవ్వరికీ అర్థం కావు. కావున వారి వివరాలన్నీ ఫారం ద్వారానే తెలుస్తాయి. తండ్రితో ఎవరైనా మిలనం చేయాలన్నా ఫారం నింపించాలి. అప్పుడే ఎందుకు కలుస్తున్నారో తెలుస్తుంది. ఎవరైనా వస్తే వారికి మొదట హద్దు మరియు బేహద్దు తండ్రుల పరిచయంను ఇవ్వాలి. ఎందుకంటే మీకు బేహద్దు తండ్రి వచ్చి పరిచయంనిచ్చారు కనుక మీరు ఇతరులకు తండ్రి పరిచయంనిస్తూ ఉండాలి. వారి పేరు శివబాబా. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. వారు కృష్ణుణ్ణి కృష్ణ దేవతాయ నమః అని అంటారు. శివుణ్ణి శివ పరమాత్మాయ నమః అని అంటారు. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమైపోతాయి. ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పవిత్ర ఆత్మలుగా అవ్వాలి. అది పవిత్ర ప్రపంచం. దాన్ని సతోప్రధానమైన ప్రపంచం అని అంటారు. అక్కడికి వెళ్ళాలంటే తప్పకుండా నన్ను స్మృతి చేయనని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజం. ఎవరితోనైనా మొదటి ఫారం నింపించిన తర్వాత కోర్సు ఇవ్వండి. మొదటి రోజు ఫారం నింపించి కోర్సు ఇవ్వండి. కోర్సు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫారం భర్తీ చేయించండి. అప్పుడు వారికి ఎంతవరకు అర్థమైందో మీకు తెలుస్తుంది. 2 ఫారాల్లో తప్పకుండా వ్యత్యాసం ఉండటం మీరు గమనిస్తారు. వారు ఏం అర్థం చేసుకున్నారో మీకు వెంటనే తెలిసిపోతుంది. మనం అర్థం చేయించినా దాని గురించి ఆలోచించారా లేదా అని తెలుస్తుంది. ఈ ఫారాలు అందరి వద్ద ఉండాలి. బాబా మురళిలో ఆదేశములు ఇచ్చిన తర్వాత ముందు పెద్ద పెద్ద సేవా కేంద్రాల్లో వెంటనే అమలుపరచాలి. ఫారం ఉంచుకోవాలి, లేకుండా ఎలా తెలుస్తుంది? నిన్న ఏం రాశాను, ఈరోజు ఏం రాశాను అని స్వయం వారు కూడా అనుభవం చేస్తారు. ఫారం చాలా అవసరం. వేరువేరుగా ముద్రించినా పర్వాలేదు, లేకుంటే ఒక్క స్థానంలో ముద్రించి అన్ని వైపులా పంపవచ్చు. ఇదే ఇతరుల కళ్యాణం చేయటం. పిల్లలైన మీరిక్కడకు దేవీ దేవతలుగా అయ్యేందుకు వచ్చారు. దేవత అనే పదం చాలా శ్రేష్టమైనది. దైవీ గుణాలను అలవర్చుకున్న వారిని దేవతలు అని అంటారు. మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు కనుక ఎక్కడెక్కడ ప్రదర్శిని మ్యూజియంలు ఉంటాయో అక్కడ ఈ ఫారాలు చాలా ఉండాలి. అప్పుడే ఎలాంటి స్థితి ఉందో తెలుస్తుంది. మీరు అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. పిల్లలు సదా గుణాలనే వర్ణించాలి, అవగుణాలను ఎప్పుడు వర్ణించరాదు. మీరు గుణవంతులుగా అవుతారు కదా. ఎవరిలో చాలా గుణాలు ఉంటాయో వారు ఇతరులలో కూడా గుణాలనే నింపుతారు. అవగుణాలు ఉన్నవారు ఎప్పుడూ గుణాలను నింపలేరు. సమయం ఎక్కువగా ఏమీ లేదని పిల్లలకు తెలుసు. పురుషార్థం చాలా చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు ప్రతిరోజు ప్రయాణం చేస్తూ ఉంటారు, యాత్ర చేస్తూ ఉంటారు. ఏదైతే అతీంద్రియ సుఖం గోపికలను అడగాలని గాయనం ఉందో అది చివరి సమయానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఇంకా నెంబర్ వారుగా ఉన్నారు. కొందరైతే లోపలే ఆనంద గీతంను పాడుతూ ఉంటారు. ఆహా, మాకు పరంపిత పరమాత్మ లభించారు, మేము వారి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని పాడుతూ ఉంటారు. వారి వద్ద ఏ ఫిర్యాదులు ఉండవు. ఎవరైనా ఏమైనా అన్నా విని విన్నట్లుండి మీ మస్తీలో నిమగ్నమై ఉండాలి. ఏదైనా వ్యాధి లేక దుఃఖం ఉంటే మీరు కేవలం తండ్రి స్మృతిలో ఉండండి. ఈ లెక్కాచారాన్ని మీరిప్పుడే సమాప్తం చేసుకోవాలి. తర్వాత 21 జన్మలకు మీరు పుష్పాలుగా అవుతారు. అక్కడ దుఃఖం కలిగించే విషయాలు ఏవీ ఉండవు. ఖుషీ లాంటి ఆహారం లేదని గాయనం చేయబడింది. సంతోషం ద్వారా నీరసం మొదలైనవి ఎగిరిపోతాయి. ఇందులో సత్యమైన సంతోషం ఉంది, అది అసత్యమైన ఖుషి. మనుషులకు ధనం దొరికింది, ఆభరణాలు దొరికాయి అంటే సంతోషిస్తారు. ఇది బేహద్ విషయం. మీరు అపారమైన సంతోషంలో ఉండాలి. మనం 21 జన్మలకు సదా సంతోషంగా ఉంటామని మీకు తెలుసు.
మేము ఎలా అవుతాము అన్న స్మృతిలో ఉండండి. బాబా అనగానే దుఃఖం పటాపంచులైపోవాలి. ఇది 21 జన్మల ఖుషి. ఇప్పుడు సమయం ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. మనం మన సుఖధామానికి వెళ్తాము. మరి ఇంకేమీ జ్ఞాపకం ఉండరాదు. ఈ బాబా తన అనుభవాన్ని తెలిపిస్తున్నారు. ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి. బాబాకు ఏ విషయంలోనూ దుఃఖం కలగదు. వింటారు, మంచిది, ఇది డ్రామాలోని నిర్ణయం అని అంటారు. ఇదేమంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు తరగని ఖజానాకు అధిపతులుగా అవుతామని అంటారు. తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటే సంతోషం కలుగుతుంది. చాలా శాంతిగా ఉంటారు. వారి ముఖం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. స్కాలర్షిప్ మొదలైనవి లభిస్తూ ఉంటే ముఖం ఎంతో సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఈ లక్ష్మీనారాయణుల వల్లే హర్షితంగా ఉండేందుకు పురుషార్థం చేస్తున్నారు. వీరిలో జ్ఞానం లేదు, మీలో జ్ఞానం కూడా ఉందంటే ఇంకా ఎంత సంతోషంగా ఉండాలి, హర్షితంగా కూడా ఉండాలి. ఈ దేవతల కంటే మీరు చాలా శ్రేష్టమైన వారు. జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఎంతో శ్రేష్టమైన జ్ఞానంను ఇస్తున్నారు. అవినాశి జ్ఞానరత్నాల లాటరీ లభిస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండాలి. ఇది మీ వజ్రతుల్యమైన జన్మ అని మహిమ చేయబడుతుంది. జ్ఞానసాగరులు అని తండ్రినే అంటారు. ఈ దేవతలను అలా అనరు. బ్రాహ్మణులైన మీరే జ్ఞానసాగరులు కనుక మీకు జ్ఞాన సంబంధమైన సంతోషం ఉంటుంది. ఒకటేమో తండ్రి లభించారన్న సంతోషం. మీకు తప్ప ఈ సంతోషం ఎవ్వరికీ ఉండదు. భక్తి మార్గంలో అణువణువులో సుఖం ఉంటుంది. భక్తి మార్గంలో కృత్రిమమైన అల్పకాలిక సుఖం ఉంటుంది. దాని పేరే స్వర్గం, సుఖధామం, హెవెన్. అక్కడ అపారమైన సుఖం ఉంటుంది. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు పిల్లలకు అర్థమవుతూ ఉంది. రావణ రాజ్యంలో మనమెంత చీచీగా అయిపోయాము. మెల్లమెల్లగా క్రిందకు దిగుతూ వచ్చాము. ఇది విషయసాగరం. ఇప్పుడు తండ్రి ఈ విషయసాగరం నుండి వెలుపులకి తీసి మిమ్మల్ని క్షీరసాగరంలోకి తీసుకెళ్తారు. పిల్లలకు ఇక్కడ చాలా మధురంగా ఉంటుంది. మర్చిపోగానే ఎటువంటి స్థితి తయారవుతుంది? తండ్రి సంతోష పాదరసం మట్టంను ఎంతగానో పెంచుతారు. ఇది జ్ఞానామృతాన్ని గురించిన మహిమ. జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా మంచి నష ఎక్కుతుంది. మళ్ళీ వెలుపులకు వెళ్ళగానే ఆ నష తగ్గిపోతుంది. బాబా స్వయంగా అనుభవం చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు చాలా మంచి అనుభవం అవుతుంది. ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. తండ్రి శ్రీమతం అనుసారంగా రాజధాని స్థాపన చేస్తున్నాము. మనం గొప్ప యోధులము. ఈ జ్ఞానమంతా మన బుద్ధిలో ఉంది. దీని ద్వారా మీరు ఇంత శ్రేష్టమైన పదవిని పొందుతారు. చదివించే వారెవరో చూడండి, అనంతమైన తండ్రిని పూర్తిగా పరివర్తన చేసేస్తారు. కావున పిల్లల మనసులో ఎంత సంతోషం ఉండాలి, ఇతరులకు కూడా సంతోషంను పంచాలని అనిపిస్తుంది. రావణుని ద్వారా శాపం, తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది. రావణుని శాపం వలన మీరు ఎంతో దుఃఖితులుగా, అశాంతిగా అయిపోయారు. సర్వీస్ చేయాలని అనేక మంది గోపులకు అనిపిస్తుంది. కానీ కలుషం మాతలకు లభిస్తుంది. శక్తిదళం కదా, వందే మాతరం అని మహిమ చేయబడుతుంది. జతలో వందే పితారాం ఉండనే ఉంది, కానీ పేరు మాతల్దే. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ, మొదట సీత, తర్వాత రాముడు. ఇక్కడ మొదట పురుషుని పేరు, తర్వాత స్త్రీ పేరు రాస్తారు. ఇది కూడా ఆటయే కదా. తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలోని రహస్యాలు కూడా అర్థం చేయిస్తారు. భక్తిలో ఏమేం జరుగుతుందో తెలుపుతారు. జ్ఞానం తెలియనంత వరకు కొద్దిగా కూడా అర్థం కాదు. మొదట అవిద్యావంతులుగా, సభ్యత లేనివారిగా ఉండేవారము. మల్లంలో పడి ఉండేవారం. ఇప్పుడు అందరి నడవడికలు చక్కబడతాయి. మీది దైవీ స్వభావంగా తయారవుతూ ఉంది. పంచ వికారాల వలన రాక్షస స్వభావంగా అయిపోతుంది. ఎంత పరివర్తన జరుగుతోంది. కనుక మార్పు రావాలి కదా. శరీరం వదిలేసిన తర్వాత పరివర్తన అవ్వలేరు. తండ్రిలో శక్తి ఉంది. ఎంతమందిలో పరివర్తన తెస్తున్నారు. చాలామంది పిల్లలు తమ అనుభవాన్ని వినిపిస్తారు. మేము చాలా కాముకులుగా, తాగుబోతులుగా ఉండేవారం. మాలో చాలా పరివర్తన వచ్చింది. ఇప్పుడు చాలా ప్రేమతో ఉంటాము అని రాస్తారు. ప్రేమ పాష్పాలు కూడా వచ్చేస్తాయి. తండ్రి చాలా విషయాలు అర్థం చేయిస్తారు, కానీ ఈ విషయాలన్నీ మర్చిపోతారు. లేకుంటే వాస్తవానికి ఖుషీ పాదరసం మట్టం పెరిగే ఉండాలి.
మనం అనేక మంది కళ్యాణం చేయాలి. మనుషులు చాలా దుఃఖంలో ఉన్నారు. మనం వారికి దారి చూపించాలి. తెలిపించేందుకు కూడా ఎంతో కష్టపడవలసి వస్తుంది. తిట్లు కూడా తినవలసి వస్తుంది. వీరు అందరినీ సోదరులుగా చేసేస్తారని ముందే ప్రచారం ఉంది. అరే, సోదరుల సంబంధం మంచిదే కదా. ఆత్మలైన మీరు సోదరులు, బాయి. కానీ జన్మాంతరాల దృష్టి ఏదైతే పక్కా అయిపోయిందో అది త్వరగా వదలదు. బాబా వద్దకు చాలా సమాచారం వస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు, ఈ చీచీ ప్రపంచం నుండి పిల్లలైన మీ మనసు పూర్తిగా తొలగిపోవాలి, పుష్పాలుగా అవ్వాలి. ఇంత జ్ఞానంను విని కూడా మర్చిపోతారు. జ్ఞానం పూర్తిగా ఎగిరిపోతుంది. కామం మహాశత్రువు కదా. బాబా చాలా అనుభవి. ఈ వికారాలకు వశమై అనేక రాజులు తమ రాజ్యాలనే పోగొట్టుకున్నారు. కామం చాలా చెడ్డది. బాబా ఇది చాలా కఠినమైన శత్రువు అని అందరూ చెప్తారు. తండ్రి చెప్తున్నారు, కామంను జయించటం వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. కానీ కామ వికారం ఎంత కఠినమైంది అంటే ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పడిపోతారు. చాలా శ్రమిస్తే ఎవరో ఒకరు బాగుపడతారు. ఈ సమయంలో పూర్తి ప్రపంచ స్వభావం దిగజారి ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు ఉండేదో, అది ఎలా తయారైందో, మీరు రాజ్యభాగ్యంను ఎలా పొందుకున్నారో ఎవ్వరూ తెలపలేరు. పోను మీరు విదేశాలకు కూడా వెళ్ళే సమయం వస్తుంది. వారు కూడా వింటారు. స్వర్గం ఎలా స్థాపన అవుతోంది. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ బాగా కూర్చున్నాయి. కావున మీకు ఇదే చింత ఉండాలి. ఇతర విషయాలన్నీ మర్చిపోవాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లేస్తూ కూర్చుంటూ నడుస్తూ జ్ఞానాన్ని స్మరణ చేస్తూ ముత్యాలు ఏరుకునే హంసలుగా అవ్వాలి. అందరి నుండి గుణాలనే గ్రహించాలి. పరస్పరంలో గుణాలనే నింపాలి. సెకండ్ పాయింట్, మీ ముఖం సదా హర్షితంగా ఉండేందుకు మీతో మీరే ఇలా మాట్లాడుకోండి. ఓహో, మేము తరగని ఖజానాకు అధికారులుగా అవుతాము. జ్ఞానసాగర్లైన తండ్రి ద్వారా మాకు జ్ఞానరత్నాల లాటరీ లభిస్తూ ఉంది. వరదానము, మీ టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకునే స్వమానధారీ భవ. సంగం యుగంలో స్వయం తండ్రియే తన పిల్లలకు శ్రేష్టమైన టైటిల్ ఇస్తారు. కనుక అదే ఆత్మీక నశాలో ఉండండి. ఎటువంటి టైటిల్ గుర్తుకొస్తే అటువంటి సమర్థ స్థితి తయారవుతూ ఉంటుంది. ఉదాహరణకు స్వదర్శన చక్రధారి అనే టైటిల్ ఉంది కదా. స్వదర్శన చక్రధారి అనే స్మృతి వస్తూనే పరదర్శన సమాప్తమైపోవాలి. స్వదర్శన చక్రధారుల ఎదుట మాయ యొక్క గొంతు కట్ అయిపోవాలి. నేను మహావీరుడును అనే టైటిల్ గుర్తు వస్తూనే స్థితి అచల్ అడోల్గా అయిపోవాలి. కనుక టైటిల్ యొక్క స్మృతితో పాటు సమర్థ స్థితిని తయారు చేసుకోండి. అప్పుడు శ్రేష్టమైన స్వమానధారి అని అంటారు. స్లోగన్, భ్రమిస్తున్న ఆత్మల కోరికలను పూర్తి చేసేందుకు పరిశీలనా శక్తిని పెంచుకోండి. అచ్చా, ఓం శాంతి.